ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా 5 ఏళ్ల పిల్లలు అంటే ఏం చేస్తుంటారు? స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఎల్కేజీనో చదువుతారు. కానీ ఓ 5 ఏళ్ల చిన్నారి కూచిపూడి డ్యాన్స్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తనే బండా ఆశ్రిత. ఆ బుజ్జి తల్లి, ఆ చిచ్చర పిడుగు ప్రస్తుతం నాతో పాటు ఉంది. ఈ ఆశ్రితలోని క్లాసికల్ యాంగిల్తో పాటు మాస్ యాంగిల్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఆశ్రిత, హలో. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఎల్కేజీ చదువుతున్నావా? డాన్స్ నేర్చుకుంటున్నావా నువ్వు? అవును. నీ డ్రెస్ చాలా బాగుంది ఆశ్రిత. థ్యాంక్ యూ. ఎంత బాగుందంటే అసలు డ్రెస్, జ్యువెలరీ. నా ఎదురుగా ఒక బుజ్జి అమ్మవారు బాలా త్రిపుర సుందరి వచ్చి కూర్చున్నట్టే ఉంది. బరువుగా లేవా ఇవన్నీ? లేవు. కష్టంగా అనిపించట్లేదా? ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు ఏమైనా ఇలాంటివి పెట్టగానే పీకేసుకుంటారు. అందుకే నాకు అలా డౌట్ వచ్చింది. మంచిగా ఉంచుకుంటావా అన్ని? అయితే నువ్వు ఏ డాన్సులు చేస్తావో ఒకసారి చెప్పు. కూచిపూడి, వెస్టర్న్, ఇంకా ఫోర్ట్సాన్, ఇంకా కూచిపూడి. నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నాన్న? నీ ఏజ్ ఎంత? 5 ఇయర్స్. మరి కూచిపూడి డాన్స్ ఎప్పటి నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు? కూచిపూడి డాన్స్ అది నర్సరీ నుంచి నేర్చుకుంటున్నా. ఓకే, నర్సరీ నుంచి అంటే ఒక 2.5 3 ఇయర్స్ నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు. మీ గురువు గారి పేరేంటి? అశోక్ సార్. మా మేడం పేరు ఏంటంటే మౌనిత మేడం. అశోక్ సార్, మౌనిత మేడం, వీళ్ళిద్దరి దగ్గర నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావు. ఏ ఊర్లో ఉంటారు మీరు? మేము సిద్దిపేట, వాళ్ళు సిరిసిల్ల. మరి నువ్వు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వెళ్ళి ఎలా డాన్స్ నేర్చుకుంటావు? ఎలానా? ఒకప్పుడు ఆ సార్ మా ఇంటికి వచ్చే, మళ్ళీ తర్వాత మేమే ఓటున్నాం, మళ్ళీ తర్వాత డాన్స్ బంద్ చేసినాం. నీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఆశ్రిత? నాట అమ్మ చెప్పి వచ్చింది. అమ్మ చెప్తే వచ్చిందా? నీకు నేర్చుకోవాలని లేదా? అయ్యో అవునా? అదేంటి? నీవు ఇప్పుడు డాన్స్ ఇష్టంగా నేర్చుకుంటున్నావా, కష్టంగా నేర్చుకుంటున్నావా? ఇష్టంగానే. అమ్మ చెప్పేసరికి అది నీకు ఇష్టం అయిపోయింది. డాన్స్ నేర్చుకుంటుంటే, డాన్స్ చేస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? హ్యాపీ అనిపిస్తుంది. నువ్వు డాన్స్ చేస్తుంటే అందరూ నీ డాన్స్ చూసి క్లాప్స్ కొడుతుంటే నీకేమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తుందియా? నీకేం భయం అనిపించదా స్టేజ్ మీదకి వెళ్ళి అలా అందరి ముందు డాన్స్ వేస్తుంటే? ఏం భయం ఉండదా? అంతమంది నన్ను చూస్తున్నారు అట్లాంటి ఏం అనిపించవా? నువ్వు రోజు ఇంట్లో ఏం చేస్తావు? నేను రోజు టీవీలు పెట్టుకొని వీడియోస్ చూస్తా. అవునా? టీవీ పెట్టుకొని వీడియోస్. ఏం వీడియోస్ చూస్తావు నువ్వు ఎక్కువగా? ఎక్కువ వీడియోసే చూస్తా. ఏంటన్నట్టు వీడియోస్ అంటే? సినిమాలు చూస్తావా? లేదా? నీకు డాన్స్ చేయడం ఒక్కటే వచ్చా, లేకపోతే పాటలు పాడడం కూడా వచ్చా? డాన్స్ చేయడం ఇంకా పాటలు పాడడం. పాటలు కూడా పాడతావా? ఏదైనా పాట పాడవా నా కోసం? అరిహిరి నన్నిరి నన్నిటవేవి విశ్వ వినోవిరి నన్నటుడే విరువర విన్యసి రోజు నివాసి విష్ణువు వాసి విష్ణువుడే బలవటి వేసిటి దంటటు టూడిట తుమ్మిరి టూడిటవే జయ జయ హేమని చాసుడవర్తి రమ్యటవర్తిని జయసుటే. ఇంకా ఏం పాటలు వచ్చు నీకు? శుద్ర బ్రహ్మ పరాత్మర రామ తాళామట పరమేశ్వర రామ శుద్ర
శుద్ర బ్రహ్మ పరాత్మర రామ తాళామఠ పరమేశ్వర రామ శేషతల్పసుత నిశ్చిత రామ బ్రహ్మాజమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియముండ విడివే నితపర రామ శబరి పలాసత రామ హడుబక్షే విటరి జబర రామ సీతా ప్రాణ తారత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ర బ్రహ్మ పరాత్మర రామ తాళామఠ పరమేశ్వర రామ శుద్ర బ్రహ్మ పరాత్మర రామ తాళామఠ పరమేశ్వర రామ. ఇంకా ఏం పాటలు వచ్చు తల్లి నీకు? అంటే ఈ 2 పాటలే వచ్చా? సినిమా పాటలు వచ్చా ఏమైనా? పోయమ్స్ చెప్తావా? నువ్వు ఎల్కేజీ కదా, మీ స్కూల్లో పోయమ్స్ నేర్పిస్తారు కదా మ్యామ్స్. పోయమ్స్ వచ్చా? అంటే రైమ్స్ వచ్చా? రైమ్స్ స్కూల్లో రైమ్స్ నేర్పిస్తారు. ఏమైనా రైమ్స్ చెప్పు. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ జువన్ నో పాప 10 lies నో పాప ఓపెన్ యువర్ హహహ. ఇంకా డిన్నర్ డిన్నర్ రోజెస్ స్పాటెడ్ పిల్లర్ రోజెస్ అస్స బుస్స ఫిలాఫెల్ డాల్. స్కూల్కి వెళ్తున్నావు కదా, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు స్కూల్లో? రైమ్స్ ఇంత ఏబిసి 1 2. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా? హాలిడేసా నీకు? హాలిడేస్. ఇంకా మీ మ్యామ్స్ ఏమంటారు నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తుంటే? ఏమన్నారు? ఏమన్నారా? కూచిపూడి డాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నావు కదా, అలాగే నువ్వు క్లాసికలే కాదు మాస్ డాన్స్ కూడా చేస్తావు కదా. నీకు బాగా నచ్చిన మాస్ సాంగ్ ఏంటి? దొరాడి తట్టు మీద సాంగ్. గోదావరి గట్టు మీద రామచిలకమ్మ. నువ్వు ఒకసారి పాడవా? నాకు రావట్లేదు చూడు. దొరాడి తట్టు మీద రామచిలకవే డోరింట పెట్టుతున్న శనమామవే ఊరంతా చూడు ఉంటే నిద్రపోయిందే ఆరాలన్నీ నెరనొట్ట హిమ్మ తట్టిందే ఆ తట్టుతున్న ఒట ఒట ఆరు వైపునే ఊపిరిట ఉంటా అంట పాటలతోటి చెప్పుతుంటా డోరాడి తట్టు మీద రామచిలకవే డోరింట పెట్టుతున్న శనమామవే ఊరంతా చూడు అంటే నిద్రపోయిందే ఆరాలన్నీ నెరన్ ఒట హిమ్మ తట్టిందే ఆ తట్టుతున్న ఒట ఒట ఆరు వైపునే ఊపిరిట ఉంటా అంటే పాటలతోని చెప్పుతుంటా. ఆశ్రిత, నువ్వు కూడా గోదావరి గట్టు మీద రామచిలకవే అన్నట్టే ఉన్నావు. ఇంకేం పాటలు వచ్చి పాడవా? ఇందాకేదో చెప్పావుగా. పొట్ట పొట్ట పైసలను పట్టవోటవారా పెట్టుతున్నవన్నీ తట్టవోటవారా పోరు పోరు దాన్ని చుట్టుతుంటవారా సటోస్ పెట్టేస్తా పైసలతో తిన్న మీద తిన్నట్టున్నా ఉంటావు. అరా ఇరా ఒట్ట రోజుల పైసలు అవుతావా? నువ్వు హీరోవా? నేను సినిమానా? నువ్వు ఇప్పటిదాకా కూచిపూడి డాన్స్లో ఏ సాంగ్స్కి డాన్స్ చేసావు గుర్తుందా? నీకు ఎన్ని పాటలకి డాన్స్ వచ్చు కూచిపూడిలో? పాలోయమ్మ మరదన్ పట్టి శుద్ర బ్రహ్మ ఇంత. ఆ పాటలు వచ్చా? మరి పాడొచ్చు కదా. పాటలు రావు. రావా? డాన్స్ వేయడమే వచ్చు. ఎలా గుర్తు పెట్టుకుంటాను అంత పెద్ద పెద్ద పాటల్ని? టీవీలో వస్తాయి, అలా చూస్తుంటా నేను చేస్తా. సిబ్లింగ్స్ ఉన్నారా? అంటే అక్క తమ్ముడు చెల్లి ఎవరైనా ఉన్నారా? నా చెల్లె ఉంది. ఒక చెల్లి ఉందా నీకు? నీ చెల్లికి కూడా డాన్సరా? చిన్నదే. చిన్నదేనా చెల్లి? ఇంతనే చిన్న ఉంటది. ఓకే, తనకి డాన్స్ రాదు, చిన్నది కాబట్టి. ఇంకా మీ చెల్లిని కూడా డాన్సర్ చేయాలని ఉందా నీకు? నేర్పిస్తావా చెల్లికి కూడా డాన్స్? కొంచెం మా చెల్లి పేరు ఏం పేరు అంటే మోక్ష. మోక్ష. ఓకే, నీ పేరు కూడా చాలా బాగుంది ఆశ్రిత. నీకు ఇంకేదైనా వేరే పేరుందా? పెట్ నేమ్ ఏం పేరు నీ పేరు? ఆద్య. ఆద్య. ఓ, నీకు 2 నేమ్స్ ఉన్నాయి అయితే, ఆశ్రిత, ఆద్య. రెండిట్లో ఏ నేమ్ అంటే నీకు ఎక్కువ ఇష్టం? ఆశ్రిత. ఇప్పటిదాకా ఆశ్రితలోని క్లాసికల్ యాంగిల్ చూసారు కదా, క్లాసికల్ డాన్సర్ అనుకుంటున్నారు కదా. ఇన్స్టా రీల్స్తో అదరగొడుతుంది. అసలు ఆ రీల్స్ అయితే మామూలుగా లేవు. ఒకసారి కొన్ని రీల్స్ మీకు చూపిస్తాను చూడండి.
ఒకసారి అది ఇవ్వరా, ఇందాక లైక్స్ గురించి అడుగుతున్నది. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు టోబర్ వస్తుంది ఇప్పటికే టోబర్ వస్తుంది మీరు లైక్ చేస్తారని అమ్మ లైక్ చేస్తారా అంటారు అసలు మీరు లైక్ చేయండి మేము మిమ్మల్ని ఫాలో అవుతాం మేము మమ్మల్ని ఫాలో మేమేమన్నా మంచోళ్ళం నారా ప్లీజ్ 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 మేమేమన్నా మంచోళ్ళం నారా మీరే మాకు తెలియదు చెప్పండి మేము మంచిగా రీల్స్ చేస్తారే మంచిగా ఎక్స్ప్రెషన్ ఇస్తారే చెప్పండి ఇస్తారే పోతే ఓటే లేకపోతే అన్ని వీడియోలు చేయం ప్రోగ్రామ్స్ చేయం ఏం చేయం మీకు చూపియం అసలు ఏంటి ఎవరు ఫ్రెండ్స్ నాకు టోబర్ వస్తుంది ఇప్పటికే టోబర్ వస్తుంది మీరు లైక్ చేయాలని అమ్మ ఏంటి ఎవరిని నువ్వు ఇలా అంటున్నావు? అన్నండి అందరినా? ఎందుకు ఎవరి మీద నీకు కోపం వస్తుంది ఇలాగా? ఎందుకు ఇంత కోపం? లైక్ చేస్తలే అని కోపడుతున్నా. నీ వీడియోస్ లైక్ చేయట్లేదని అందరు ఫాలోవర్స్ని నువ్వు కోపపడుతున్నావా? అవును. నీ వీడియోస్ వాళ్ళకి నచ్చట్లేదేమో? నాకు అదే అనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తోందా? అవును. ఇప్పుడు మరి నీకే అలా అనిపించింది అంటే నీ ఫాలోవర్స్కి నీ సబ్స్క్రైబర్స్కి కూడా ఇంకా నువ్వు ద బెస్ట్ ఇవ్వాలి అని లైక్ చేయట్లేదేమో? మరి నువ్వు ద బెస్ట్ ఇంకా బాగా చేయడానికి నువ్వు ట్రై చేయాలి కానీ అలా ప్లీజ్ 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 అని ఎందుకు అంటున్నావు? ఎందుకంటే లైక్ చేస్తలే కాబట్టి ఫాలో అవుతలే కాబట్టి అంటే అట్లా అంటున్నా. అది కాదురా, నీ టాలెంట్ని ఇంకా నువ్వు పెంచుకోవాలి, వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి, థౌజండ్స్ మిలియన్స్ లైక్స్ వచ్చేలాగా చేసుకోవాలి. కానీ నువ్వు ప్లీజ్ 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 అనడం ఎందుకు? అలా సరదాగా చేసావా? పోన్లే, నీ ఫాలోవర్స్కి కొంతమందికి నచ్చినట్టుంది, బాగా లైక్ చేశారు. ఇంకొన్ని రీల్స్ నేను చూశాను, వాడి గురించి చెప్పు. వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఈ రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నాడు. ఈ రోడ్డు మీ నాన్నది అనుకున్నావా, తొలుగు తొలుగు. నాగేశ్వరరావు గారు వచ్చారా? ముందు చూడు. హీరో నాగేశ్వరరావు వచ్చాడా? ఆశ్రిత, ఇది మహానటి సినిమా డైలాగ్స్ కదా ఇవి? నువ్వేమన్నా సావిత్రి అనుకుంటున్నావా? ఇంత అందంగా రెడీ అయిపోయావు. నీకేమనిపించింది నిన్ను నువ్వు ఇలా చూసుకున్నప్పుడు? సావిత్రి అనుకున్నావా? నువ్వు సావిత్రిలా ఫీల్ అయిపోతున్నావా? అలా అనుకుని చేసావా? అవును. నిజంగా అలాగే ఉన్నావు ఆశ్రిత. నీకు ఆ సినిమా డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఎలా గుర్తుంటాయి? నాట ఎలా గుర్తుంటాయి అంటే అమ్మ చూపిస్తారు అట్టొచ్చాది. అమ్మ చూపిస్తుందా? నువ్వు ప్రాక్టీస్ చేస్తావా మరి రీల్స్ చేయడానికి కాసేపు? చేస్తా. ఏదైనా చేసేస్తావా? చీరలు కూడా కట్టేసుకున్నావు చక్కగా. నీకు ఎలాంటి ఇన్స్టా రీల్స్ చేయడం ఇష్టం చెప్పు? ఆ పాట ఇష్టమా? పాడవా? డోపాల మనసంత నీవే రురా డోబుజురా డేరరా డోపాల మనసంత ఈ వేరురా. రోజు స్కూల్కి వెళ్ళొచ్చి డాన్స్ నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉండదా? కష్టంగా అనిపించదా? నీకు ఆడుకోవడం ఇష్టమా, డాన్స్ చేయడం ఎక్కువ ఇష్టమా? ఆడుకోవడమే ఇష్టమా? మరి డాన్స్ ఇష్టం లేదా? ఎందుకురా? గుట్టిగానే. మరి పాటలు పాడడం అవి కూడా ఇష్టం లేదా? ఇష్టమే. రీల్స్ చేయడం ఇష్టమే. నువ్వు రోజు ఏం ఫుడ్ తీసుకుంటావు, ఏం తింటావు చెప్పు? ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టమా? ఫ్రూట్స్లో ఏమి ఇష్టం? వాటర్ మిలన్, టొమాటో ఫ్రూటా వెజిటేబులా? ఫ్రూట్. టొమాటో ఫ్రూటా? వెజిటేబుల్. వెజిటేబుల్. ఇంకా దోసకాయ, క్యారెట్, ఇంత స్వీట్ కార్న్, ఇంత అంటే కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ చెప్పగలవా నువ్వు? అంటే నీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఇంకొన్ని చెప్పు. ఆరెంజ్, వాటర్ మెలాన్ ఇందాక ఇష్టమని చెప్పావు, తర్వాత ఆరెంజ్, ఇంకా మొత్తానికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రెండు కలిపేసి చెప్పేస్తున్నావు. బాగుంది. మీ మమ్మీ డాడీ పేర్లు ఏంటో చెప్పు. రమ్య, మా మమ్మీ పేరు రాజేష్. రమ్య, రాజేష్. ఓ
ఒకసారి మమ్మీతో మాట్లాడదామా? మమ్మీని కూడా పిలుస్తా, ఎందుకంటే నిన్ను ఇంత క్యూట్గా ఇంత చక్కగా ఇంత మంచి డాన్సర్లా తయారు చేసింది కదా, మమ్మీకి ఖచ్చితంగా మనం క్రెడిట్ ఇచ్చేయాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే. మమ్మీని పిలుద్దాం. నువ్వే పిలువు మమ్మీని. నాన్న నీకు అమ్మ రా అని పిలిచావు కదా, అందరూ ఈ మధ్యకాలంలో పిల్లలందరూ మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు కదా, నువ్వెందుకు అమ్మ అని పిలుస్తున్నావు? నీకు మమ్మీ అని పిలవడం ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? మమ్మీ. మరి అమ్మ అని పిలిచా? అమ్మ అంటేనే ఇష్టమా? అవును, బాగుంది నువ్వు అలా పిలుస్తుంటే. అమ్మని రమ్మను, అమ్మని ఇంటర్వ్యూ చేసేద్దాం. నమస్తే రమ్య గారు. నమస్తే అండి. బాగుందండి, మీ అమ్మాయిని చూస్తుంటే కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ. కన్నుల పండుగగా ఉంది. అసలు ఆ డ్రెస్సింగ్ ఏంటి, అసలు ఆ జ్యువెలరీ ఏంటి, అమ్మవారిని చూసినట్టే ఉంది. మాకే ఇలా అనిపిస్తుంటే పేరెంట్స్గా మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? మాకు ఇంకా చాలా హ్యాపీ ఉంది. అవునా? పాపకి డాన్స్ నేర్పించాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచే నేను నేర్చుకోవాలనుకున్నాను. నాకు రాదన్నారు అనమాట. నేను క్లాస్కి వెళ్తే మా మమ్మీకి ఇష్టం నాకు నేర్పించాలని, మా ఇద్దరి ఇష్టంతో ఈమెకి మేము నేర్పిస్తున్నాం. నార్మల్గా చాలా మంది పేరెంట్స్ అలాగే అనుకుంటారు, నాకు ఇష్టం కాబట్టి మా పిల్లలకి నేర్పించాలి. అది పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి తను అంతా సపోర్ట్ చేస్తుంది. ఏ ఏజ్ నుంచి తనకి డాన్స్ నేర్పిస్తున్నారు? 3.5 years. ఆ ఏజ్ లో కోఆపరేట్ చేస్తున్నారు. స్కూల్ కన్నా ఫస్టే డాన్స్ క్లాస్కి పంపించాను. స్కూల్ కంటే ముందే డాన్స్ స్కూల్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ తీసుకోలేదు. అంటే ఇంత చిన్న పాప కదా, తన మాట మేము వినాలి, మేము చెప్పింది తను వినదు, వద్దని చెప్పింది. లాస్ట్కి ఒక్క మేడం ఒప్పుకున్నారు. ఇంకా తను చెప్పగానే అంటే అందరితో ఈక్వల్గా చేసేదన్నమాట. అలా ఏ ఏజ్ నుంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంది తను, స్టేజ్ పర్ఫార్మెన్సెస్? ఒక 2 monthsలోనే ఆమె ఫస్ట్ సాంగ్ చేసేసింది. అంటే 3.5లోనే అప్పుడే చేసేసింది అనమాట. చాలా మంది పిల్లలు డాన్స్ నేర్చుకుంటారు కానీ స్టేజ్ ఎక్కే టైంకి భయపడిపోతారు, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. ఈమె అలా ఏముండదు, స్టేజ్ ఫియర్ ఏముండదు. ఫస్ట్ చిన్న సాంగ్ అంటే ఆ 2 monthsలో చిన్న చిన్న స్టెప్స్ నేర్పారు, ఆ స్టెప్స్ తగ్గట్టు సాంగ్ చేసింది. రమ్య గారు మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే, ఇంకా టైం అంతా పాప కోసమే. చిన్న చెల్లి ఉందని చెప్తుంది. సిస్టర్ వాళ్ళ కూతురు. చెల్లెల కూతుర్ని, మీ చెల్లెల కూతుర్ని తన సిస్టర్ అని. అవును, పిల్లలు అలాగే అనుకుంటారు. కరెక్టే. నెక్స్ట్ ఇంకా ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఆమె స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఎన్ని ఇచ్చింది? ఇప్పటి వరకు 40+ ఇచ్చింది. ఎక్కడెక్కడ ఇచ్చిందండి? ఇక్కడ లోకల్లో మేము హైదరాబాద్లో కాశీకి కూడా వెళ్ళాము. కాశీ, చెన్నై, వేములవాడ, సిరిసిల్ల. చాలా రికార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి తనకి. దేనికండి? డివోషనల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ రికార్డ్ ఒకటి వచ్చింది, ఇంకొక రికార్డు, 2 రికార్డ్స్ వచ్చాయి. అంటే ఇలా డాన్స్ నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం, రికార్డ్స్ సాధించడం ఇంత చిన్న వయసులో ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చాలా మంది మాకు సెల్ఫీస్ తీసుకుంటా ఉంటారు పాపని, అంత చిన్న పాప కదా. ఇంకా స్టార్టింగ్లో చాలా చిన్నగా ఉండేది, ఎవరు అవార్డు ఇవ్వాలన్నా ఆమెను ఎత్తుకొని ఇచ్చేదన్నమాట, అంత చిన్నగా ఉంటుంది కదా. నేను కూడా రాగానే ఎత్తుకున్నాను. ఇంక ఇప్పుడు హైట్ అయింది. స్టార్టింగ్లో 3.5 అంటే 4 years అప్పుడు చేసినప్పుడు చాలా చిన్నగా ఉండేది. నార్మల్గా పిల్లల్ని కొంచెం రెడీ చేస్తేనే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, అన్నీ తీసేస్తూ ఉంటారు, ఇష్టపడరు, చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. పాప ఎలా కోఆపరేట్ చేస్తుంది? మీరెలా ఆమెను మేనేజ్ చేస్తున్నారు? తను ఇబ్బంది పెట్టదు, నేను కాదు, తను ఇబ్బంది పెట్టదు. ఒక ప్రోగ్రామ్కి మాకు 1 day పడుతుంది, అలానే ఉంటుంది. అది పర్ఫార్మెన్స్ అయిపోయి అవార్డు తీసుకునే వరకు మాకు ఒక 1 day, ఫస్ట్ నుంచి 5-6 hours అయినా అట్లా పడుతుంది అనుకోండి. అట్లానే ఉంటుంది, ఏం చేయదు, ఇబ్బంది ఏం పెట్టదు. ఏమి తీసేయడం లేదు, మీకు చాలా కోఆపరేట్ చేస్తుంది. తను చేస్తుంది కాబట్టి నేను చూపిస్తున్నా. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు? ఒకవైపు డాన్స్ నేర్చుకోవడం లేదు. వాళ్ళ స్కూల్లో మేడమ్స్ కూడా, వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కూడా తనకు ఎంకరేజ్మెంట్ చేస్తాడు. వాళ్ళ స్కూల్ మేడమ్స్ కూడా ఎగ్జామ్ మిస్ అయినా మళ్ళీ పెడతారు. ఇట్లా పర్ఫార్మెన్స్ ఉంది ప్రోగ్రాము అంటే చేపిమ్మంటారు. అంటే వాళ్ళ స్కూల్లో కూడా ఈమె అందరికి తెలుసు అనమాట స్కూల్లో. అసలు పాపని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? డాన్స్ ప్లస్ నాకు యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది తను అనుకుంటున్నా. ఏ ఛాన్స్ వచ్చినా కూడా యాక్టింగ్ అయినా డాన్స్ అయినా. రీల్స్ కూడా బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ మెయిన్ బాగా ఇస్తుంది అన్నట్టు. మీరు నేర్పిస్తారా అండి ఏమైనా? తనే ఒక 2 times చెప్తాను, ఎక్కువ టైం కూడా తీసుకొని. ముందు ప్రిపేర్ అవ్వడం ఏముండదు, మొత్తం ఇట్లా డ్రెస్ వేసి ఈ రీల్ చేయాలి, ఇది చేయాలి అంటే ఒక 2 times చూస్తుంది, అంతే చేసేస్తుంది. చాలామంది పేరెంట్స్ ఈ రోజుల్లో బిజీగా ఉంటున్నారు, ఒకవేళ ఫ్రీ టైం ఉన్నా కానీ ఇలాంటివి నేర్పించడానికి ఇష్టపడట్లేదు. మీరు ఏం చెప్తారు మీ అనుభవం నుంచి?
నేను కూడా మ్యారేజ్ అవ్వకముందు జాబ్ చేయాలి చదువుకున్నా. నేను ఎంకామ్ చేసా, ఎల్ఎల్బి చేసా. నేను జాబ్ చేయాలి అనుకున్నాను. కానీ ఈమె పుట్టాక నాకు ఈమె ఫ్యూచర్ ఎక్కువ అనిపించింది. అందుకే నేను హౌస్ వైఫ్గా ఉండి మొత్తం ఈమెను చూసుకుంటాను అంతే. 24 hours ఇక ఆమె గురించి రేపు ఏం చేయాలి, రేపు ఎక్కడ ప్రోగ్రామ్ ఇప్పించాలి, ఏం డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ కూడా క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్ అన్నీ చేస్తాను అనమాట. తను ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఎలా రిలాక్స్ అయ్యేలాగా మీరు తను అసలు ప్రెషర్ తీసుకోదు, ఇంకా నాకే అవుతుంది, నేనే ఫీల్ అవుతా ఎట్లా చేస్తుందా అని కోపడతా ఆ టైంకి. కానీ తను ఏం ఇబ్బంది అవ్వదు. ఇంత చిన్న ఏజ్కి అంత ఎనర్జీ లెవెల్స్ ఉండడం కూడా గ్రేట్. అసలు ఫుడ్ ఏం పెడతారు తనకి? ఫుడ్ కూడా ఆమె ఎక్కువ చిన్నప్పటి నుంచి పాలలో షుగర్, బూస్ట్ అట్లా ఏమి ఉండదు. పసుపు, పాలు అట్లా తాగుతుంది. ఫ్రూట్స్, అందుకే ఇప్పుడు మీరు అడిగితే కూడా స్వీట్ కార్న్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవే చెప్పింది. చాక్లెట్స్ అదేం చెప్పలేదు కదా, తను అవి ఏం తినదు. ఎప్పుడైనా ఒకసారి, ఇప్పటికి ఒక 10 times తిన్నదేమో, అంతే, తినదు. మామూలుగా ఈ ఏజ్ పిల్లలు, అందులోనూ ఆమె ఇంకా చాలా చిన్న ఏజ్ నుంచి డాన్స్ నేర్చుకుంది కదా, ఎక్కువ ఆటల మీద ఉంటుంది. అలాంటి పాపకి నేర్పించడం అంటే చిన్న విషయం కదా, ఎందుకంటే చాలా డిసిప్లిన్ ఉండాలి దానికి. వాళ్ళ మాస్టర్స్ కూడా చెప్పడము, అందరూ తను సపోర్ట్ చేస్తుంది మా అందరికి. ఫస్ట్ క్లాస్కి వెళ్ళేలోగానే ఎన్నో రికార్డ్స్ తెచ్చేసుకుంది. ఇంకా నెక్స్ట్ ఏంటండి, ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం లేదు, అదే చూస్తున్నా యాక్టింగ్, మూవీస్లో యాక్టింగ్ కూడా నేను చూస్తున్నా. ఏమైనా మంచి ఆఫర్స్ వస్తాయి సినిమాలు కానీ సీరియల్స్లో? యాక్టింగ్ స్కూల్ కూడా మాట్లాడాము మొన్న రీసెంట్గా, మా సిద్దిపేట కదా, కాకపోతే ఇక్కడికి వచ్చి ఉండాలి అనేసి. అవును, ఇక్కడైతే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి హైదరాబాద్లో. మాకు అక్కడ ఏమి ఉండదు కదా యాక్టింగ్ స్కూల్స్, అట్లా ఏమి ఉండదు సిద్దిపేటలో. చాలా బాగుంది రమ్య గారు. ఆశ్రితను చూస్తుంటే చాలా మంది పేరెంట్స్ కూడా అనుకోవచ్చేమో, అబ్బా మా ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగుండు ఇలాంటి పిల్లలు అని. మేము కలెక్టర్ ఆఫీస్లో చేస్తే కూడా కలెక్టర్ మేడం వచ్చి కూడా తను అదే చెప్పింది. ఈ పాపని చూసాక నాకు పాప ఎందుకు లేదు, బాబు ఉన్నాడు అనమాట. ఆమె పేరు గుర్తుపెట్టుకొని స్పీచ్లో అదే చెప్పిండ్రు. ఆ పాపని చూస్తే మాకు చిన్న పాప, నాకు పాప ఎందుకు లేదని ఫీల్ అనిపించింది అనేసి. అవును, ఇలాగే ఉంటారు మరి పిల్లలు. ఇలాంటి పిల్లలకి అన్నీ నేర్పించి ఇంత డిసిప్లిన్డ్గా ఉంచడం అనేది కూడా ఒక మదర్కి టార్గెట్ లాంటిదే. మీరు ఆశ్రితను చాలా బాగా పెంచుతున్నారు. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఆశ్రిత అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఆశ్రిత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.